కనులకు తెలియదే తనువుకు తెలుపదే వివరములడగదే నా గుండెలోతు సమయము కదలదే సకలము నిలవదే క్షణముక యుగమైన ఈ వింత ఖైదు నాలోన నువ్వు నేనైన నువ్వు నా కొంచె అంచుల్లో మిమ్మల్ని చూడగానే నా గుండె ఎందుకు అలా కొట్టుకుందో, ఆ దేవుడు మిమ్మల్ని ఎందుకు పరిచయం చేశాడో నేనే చెప్పాకే అర్థమైంది. నువ్వు అతని జీవితంలోకి వెళ్ళాలి, అతనికి నీ ద్వారానే మనశ్శాంతి కలగాలి. మీ విషయంలో నా బాధ్యత ఏంటో అప్పుడే నాకు తెలిసొచ్చింది. పల్లవి, దేవుడు మంచివాడా చెడ్డవాడా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నిన్ను నా నుంచి దూరం చేశాడు. ఇప్పుడు రాధిక నాకు పరిచయం చేసి తనని బాధ పెడుతున్నాడు. అందుకే రాధికకి పెళ్లి చేసి నా బాధ్యతతో తన బాధను దూరం చేస్తున్నాను. నా కారణంగా మీరు మీ భార్యని కోల్పోవడం మాత్రమే కాదు, మీ 100 ఏళ్ల జీవితాన్ని కూడా కోల్పోయారు. పల్లవి అక్కని కోల్పోయారు. నా వల్ల మీ జీవితానికి జరిగిన నష్టాన్ని నేను పూడ్చాలి. నా కారణంగా మీరు కోల్పోయిన భవిష్యత్తుని తిరిగి నేను మీకు అందించాలి. మీరు సంతోషంగా ఉండడం చూసి మీ కన్న వాళ్ళు సంతోషంగా ఉండాలి. అప్పుడే నిన్ను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం దొరికేది. తెలుసో తెలియకో నేను చేసిన యాక్సిడెంట్ తప్పుని సరిదిద్దుకోలేను, కానీ మీ జీవితంలోకి నేను వచ్చి అలా ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం మీరు నాకు ఇవ్వట్లేదు. ఇవ్వరని కూడా అర్థమైపోయింది. ఎంత ప్రయత్నించినా నీ చావు కారణమైన రాక్షసి దొరకట్లేదు పల్లవి. కానీ నేరం చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరుకుతారు. ఆ దొరికిన రోజు నేను నాకు దూరం చేసినందుకు వాళ్ళకి నేను వేసే శిక్ష ఎలా ఉంటుందంటే, పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదంటారు కదా, కానీ అంతకు మించిన శిక్ష వేస్తాను. నీ జీవితాన్ని నేను చక్కదిద్ది ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నా జీవితానికి అర్థమే లేదు, నాకు బ్రతికుండే అర్హతే లేదు. అందుకే బ్రతికినంతకాలం నా కారణంగా మీ జీవితం శూన్యమైపోయిందనే బాధని నేను భరించలేక మనసుని చంపుకుని మరొక వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేక మీ కళ్ళ ముందే నా ప్రాణాన్ని వదిలేయాలని నేను నిర్ణయించుకున్నాను పల్లవి. ఆ హంతకురాలికి చావు కంటే పెద్ద శిక్ష వేయాలి. వేస్తాను కూడా. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आवाजातवेदो लक्ष्मीं ममावहि स्यां हिरण्यं కాసేపట్లో నా బిడ్డ పెళ్ళి కళ్ళారా చూడబోతున్నాను. ఒకవైపు ఆనందం, మరోవైపు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావనే బాధ.
నీ సంతోషం కంటే ఈ అన్నయ్యకి ఏది ముఖ్యం కాదమ్మా. నేనేం ఆలోచించినా ఏం చేసినా అంతా నీ మంచి కోసమే. అమ్మా, నేనంటే మీకెంత ప్రేమో నాకు తెలుసు. నాకు చిన్న దెబ్బ తగిలితేనే మీరెవరూ భరించలేరు. అలాంటిది నేను చచ్చిపోతే మీరు తట్టుకొని బ్రతకలేరు అని నాకు తెలుసు. కానీ ఏం చేయనమ్మా, కనీసం మీరైనా నా కండగా నిలబడండి. నేను సార్ వారితో పోరాడి ఆయన జీవితంలోకి అడుగు పెట్టుండేదాన్ని. భార్గవ్, ఇలారా. ఏంటమ్మా? భార్గవ్, పెళ్లి మొదలైన దగ్గర నుంచి రాధి కథలా ఉందిరా. మనం చేస్తుంది కరెక్టేగా? అమ్మా, మనం ఏమైనా రాధిక చెడు కోరుకుంటున్నావా? సంతోషమేగా. నువ్వేం కంగారు పడకు. రాధిక నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటుంది, సరేనా? నా కడుపున ఎందుకు పుట్టానా అని అది బాధపడకూడదు. ఎన్ని జన్మలైనా అది నా కడుపునే పుట్టి సంతోషంగా ఉండేలా చూడు స్వామి. మరో జన్మంటూ ఉంటే నేను నీ కడుపునే పుడతాను. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. భార్గవ, వెళ్ళరా. అలాగే. ఓం అయం ముహూర్తస్ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలత ఫలసిద్ధిరస్తు తామ్మ ఆవాజాత వేదో లక్ష్మీ మణపకామిని స్యాం హిరణ్యం దేయం రామశ్వం పురుషాన్హం సుకుంకాం భవత్యాం శ్రీం దేవీం శ్రేష్ఠదేవీం విష్ణాం రామో శ్రీరాం హిరణ్యం కాకరమార్తాం రాధి, ఇదిగో వాటర్. పర్వాలేదులే, నా దప్పిక తీరిపోయింది. తాగవే. వద్దే, పర్వాలేదు. అమ్మా రాధి, ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు గారు రమ్మంటున్నారు. వెళ్దాం పద. అవునన్నయ్య, నిజంగానే ముహూర్తానికి టైం అయింది. నా చావుకి. ఏమా, నీకు విషయం తెలుసా? పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న నిన్ను ఇలా పెళ్లి మండపం దగ్గరికి తీసుకెళ్లడం నా కల. పెళ్లి కూతురిగా కాదన్నయ్య, దాదాపుగా నా శవాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నా. సరే, వెళ్దాం పద. తీసుకురండి. కాయే సమాప్తాం వినోదాం కాయకాక్షి భీమాభాం వీతపత్రాం కరగంతరస్యాం రాగి ద్వాలంకారితాం పద్మోపయదాం పంతాం ఫలాం శ్రీత్యాం శాంతభూత ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం 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 అత్రే బాగుంది కదండి? రాధిక, పెళ్లి కూతురు ముస్తాబులో నువ్వు చాలా బాగున్నావు.
ఎదుటి వాళ్ళ బాధని పరిస్థితిని అర్థం చేసుకునే మంచి మనసుంది సార్ వారు మీకు. కానీ మీ విషయంలో నేను పడుతున్న బాధని మీరు అర్థం చేసుకోలేకపోయారు. అమ్మా, జీలకర్ర బెల్లాన్ని వధూవరులు ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండి. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. రఘు, ఏమైంది? ఎందుకు నిలబడ్డావు? నేను రాధికను పెళ్లి చేసుకోలేను సార్. కాదు, చేసుకోను. రఘు, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్తున్నాను కదా సార్, నేను చేసుకోను అంతే. పిచ్చా నీకు? వీటిల దాకా వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని అంటావేంటి? తమాషాలు అనుకుంటున్నావా లేదా ఆటలాడుతున్నావా? ఎలా చేసుకోగలను సార్? రాధిక నేను ఏ విధంగా పెళ్లి చేసుకోగలను? చివరి నిమిషంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? కారణం ఏంటి? మీరే కారణం. ఏంటి? నేనా? అవును సార్, రాధికని నేను పెళ్లి చేసుకోను అని అనడానికి కారణం మీరే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కారణం ఏంటి? నేనేం చేశాను? రాధిక మనసులో మీరే ఉన్నారు. రఘు, బుద్ధి లేకుండా మాట్లాడుకో. రాధిక నన్ను ఇష్టపడ్డ విషయం నీకు తెలుసు. తన మనసులో ఆ ఇష్టాన్ని చెరిపేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది.
అన్నీ తెలిసి కూడా తాళి కట్టబోయే సమయంలో అర్థం పర్థం లేకుండా సాకులు చెప్తావేంటి? నోరు మూసుకొని తాళికట్టు. రాధిక మిమ్మల్ని మర్చిపోయిందని మీరనుకుంటున్నారు, కానీ తన మనసులో మీరు ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీ మీద తనకున్న ప్రేమ చచ్చిపోలేదు, ఇంకా అలాగే బ్రతుకుంది. రాధిక మనసులో మీరున్నప్పుడు తన మెడలో నేనెలా తాళి కడతాను? నేను ఎలా కలిసి బ్రతకగలను? ఎలా సంతోషంగా ఉండగలను? బావగారు, మీరు పొరపాటు పడుతున్నారు. మా రాధిక ఆయన గురించి పూర్తిగా తెలియక అతన్ని ఇష్టపడింది. అతనికి ఇంతకు ముందు పెళ్ళైన విషయం మేము చెప్పాం. అతని మీద ప్రేమను పెంచుకోవడం కరెక్ట్ కాదని చెప్పాం. ఆ విషయాన్ని మా చెల్లెడు అర్థం చేసుకుంది. అవును బాబు, తన మనసులో ఉన్న ప్రేమని మా పెన్ కొట్టి పూర్తిగా చంపేసుకుంది. మేం చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని మాకు మాట కూడా ఇచ్చింది. ఆ మాట ప్రకారమే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. దయచేసి ఇలా గొడవ చేసి నలుగురిలో మమ్మల్ని అల్లరిపాలు చేయొద్దు. నలుగురిలో మీరు అల్లరిపాలు కావడం కాదండి, ఆల్రెడీ ఇతన్ని ప్రేమించిన మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నలుగురిలో నవ్వుల పాలవుతాను. రఘు, అన్నీ తెలిసి లాస్ట్ మూమెంట్లో ఇలా చేయటం కరెక్ట్ కాదు. కాదని నాకు తెలుసు సార్. అన్నీ తెలిసే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను, నిజమే. కానీ ఈరోజు రాధిక మీద జాలి పెడితే రేపు నలుగురు నన్ను చూసి జాలి పడతారు. ఆల్రెడీ నాకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి. ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వెలా చేసుకుంటున్నావురా? నీకు సిగ్గు లేదా? ఆ మాత్రం బుద్ధి లేదా అని అంటున్నారు. ఏం చెప్పమంటారు? రే రఘు, రాధిక కార్తిక్ సార్ని ప్రేమించడమే కాదు, కార్తిక్ సార్ కూడా రాధికని ప్రేమిస్తున్నాడేమోనని డౌట్గా ఉంది. ఏయ్ పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా డౌట్స్కి చాలా బలమైన కారణాలు ఉన్నాయి సార్. ఏంటి ఏంటి ఆ బలమైన కారణం? రాధికాని మీరు బండెక్కించుకుని దిగటం మేము చాలాసార్లు చూసాం సార్. ఏయ్ షట్ అప్! ఇంకొక మాట కూడా మాట్లాడకండి. తను ఒక కేసు విషయంలో మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసింది. అందుకే తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేశాను. ఒక్కసారైతే ఓకే సార్, మీ మధ్య ఏమీ లేకపోతే మళ్ళీ మళ్ళీ డ్రాప్ చేస్తారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తారా? ఏయ్, మీరు అసలు మనుషులేనా? విషయం ఏంటో తెలుసుకోకుండా అలా నీచంగా మాట్లాడుతున్నారు. రాధికను ఒక ఫ్రెండ్లా చూశాను, వాళ్ళ ఫ్యామిలీని మా ఫ్యామిలీ మెంబర్స్లా చూశాను. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రాధిక మీ ఇంట్లో 4-5 రోజులు ఉండడం కూడా తప్పనిసరి పరిస్థితేనా సార్? రఘు, తనకు ఒక క్రిమినల్ గ్యాంగ్ నుంచి ప్రాణహాని ఉంది. కాపాడటం కోసం మా ఇంటికి తీసుకెళ్లాను. అది అర్థం చేసుకోకుండా ఇంత నీచంగా మాట్లాడతావేంటి? సార్, పోలీసులు ఒక ఆడపిల్లని కాపాడడానికి రకరకాల మార్గాలున్నాయి. కష్టం వచ్చిన ప్రతి ఆడపిల్లని పోలీసులు ఇంటికి తీసుకెళ్ళట్లేదు సార్. ఏదైనా చెప్తే నమ్మేలా ఉండాలి సార్. షడప్, జస్ట్ షడప్. ఇంకొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. ఆపండి! చాలు, ఆపండి. దయచేసి నా కారణంగా కార్తిక్ సార్ని నిందించకండి. నేను మాత్రమే సార్ని ప్రేమించాను. ఆయన మనసులో నా మీద ప్రేమని ఆలోచనే లేదు. అసలు ఆయన మనసులో ప్రేమ, ఇష్టం అనే వాటికే చోటు లేదు. ఎందుకంటే ఆయన మనసు నిండా పల్లవి గారు, ఆవిడ జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆవిడ తాలూకు జ్ఞాపకాలతోనే బ్రతికేస్తున్నారు. అది తెలుసుకోకుండా తెలియకుండా నేను కార్తిక్ సార్ని ప్రేమించడం ముమ్మాటికి నా తప్పే. నా తప్పే. నా తప్పుకి ఆయన్ని దోషించకండి. నలుగురిలో సార్ పరువు తీయకండి. రాధిక గారు, కవర్ చేసింది చాలు, ఇంకా ఆపుతారా? రఘు, నీ మీద నాకు మామూలు కోపం రావడం లేదు.
నిన్ను చిన్నప్పటి నుంచి చూశాననే ఒకే ఒక్క కారణంతో ఆగుతున్నాను. లేదంటే నువ్వు మాట్లాడిన మాటలకి ఈ పాటికి నీ చెంప చెళ్ళు మనిపించేదాన్ని. నీకసలు బుద్ధుందా? నువ్వసలు మనిషివేనా? ఇంతమంది ముందు ఒక ఆడపిల్లని పట్టుకుని దారుణంగా అవమానిస్తావా? ఆడపిల్ల జీవితం అంటే నీకంత ఆషామాషిగా ఉందా? నువ్వు అలా నిందలు వేసి మాట్లాడితే రాధిక మనసు ఎంత గాయపడుతుందోననే జ్ఞానం లేదా నీకు? తన గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఇంగిత జ్ఞానం లేదా నీకు? రేపటి నుంచి అందరిలోనూ తను ఎలా తలెత్తుకుని తిరగలదు ఆ మాత్రం తెలీదా? సంస్కారం లేదా నీకు? నేనేం తప్పు మాట్లాడానండి? ఉన్న మాటే కదా మాట్లాడాను. రాధిక 4 రోజులు మీ ఇంట్లో ఉందంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగకుండా ఉండుంటుందా? రఘు